పాప ఎక్కడి నుంచి వస్తున్నావు? అంబూర్. అంబూర్. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? జరిగింది. జరిగిందా? ఇక్కడ ప్రసాదం అన్ని బాగున్నాయా? బాగుంది. టేస్ట్ చేశారా? లడ్డు తిన్నారా? లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు డాడీ వచ్చి తీసుకురానికి పోయినారు. ప్రసాదం సూపర్ గా ఉంది. అవునా? అన్న ప్రసాదం తిన్నారా? అది ఎలా ఉంది? బాగుంది. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంబూర్దా, తమిళ్. ఓకే, ఇక్కడ టిటిడి వారు చేసినటువంటి ఏర్పాట్లు కానీ సదుపాయాలు అన్ని బాగున్నాయా? బాగున్నాయి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? జరిగింది, బాగా జరిగింది. అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగుంది, అంతా బాగుంది. బాగుంది. లడ్డు టేస్ట్ ఎలా ఉంది? లడ్డు టేస్ట్ కూడా బాగుంది. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగుంది. అప్పుడు తెరిలే, ఇది నల్లా ఇருக்கு. పెద్దమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? పొన్నూరు. పొన్నూరు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? చావకు వచ్చాము, 2 రోజులు చావకి 2 రోజులు చేసుకున్నాం. బాగుంది. టీడీపీ వారికి మంచి సంతోషం. మాకు ఏంది బాగా చేశారు, అంతా శుభ్రంగా బాగుంది. ఓకే, అంటే అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగుంటాయి, శుభ్రత కూడా బాగుంది. మేము 2 రోజులు ఇప్పుడు వరకు సేవ చేసినాం, అంతా బాగా జరిగింది. ఇప్పుడే సేవ అయిపోయి దర్శనానికి వెళ్ళి వస్తున్నాం. ఈ టచ్ చూపించినందుకు టీడీపీ వాళ్ళకి నమస్కారం. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మస్త్, వండర్ఫుల్. ఓకే, అబ్సల్యూట్లీ. ఎట్లా అంటే బిఫోర్ మేము ఎప్పుడు వచ్చినాం కదా, దానికొంత ఎక్కువనే మంచిగా దర్శనం అయింది. దగ్గర లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం ఒక 6 to 7 years బిఫోర్ వచ్చినాము. ఓకే, ఇప్పుడు చూసినా వండర్ఫుల్. ఇట్ ఈస్ సో మచ్ వండర్ఫుల్. టిటిడి వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, క్లీన్ ఉన్నది సిటీ కూడా. అందరికి కూడా మంచి అనిపిస్తుంది. ఇంకా ఏమంటే మీ టీటీడీ ఇది ఏమున్నది కదా, వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఉన్నది. ఓకే, ఎక్సలెంట్. ప్రసాదం ఎలా ఉంది? బాగున్నది, అది కూడా మంచిగా ఉన్నది. ఇంకా చేయలేదు, మేము చేసి చూసిన తర్వాత బిఫోర్ ఇప్పుడు కూడా ఎక్కువ మంచిగా ఉంటుంది అని నేను. ఓకే, లడ్డు తిన్నారా? లడ్డు తిన్నాం. ఎలా ఉంది? నైస్ ఇట్ ఈస్. ఓకే, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నది. ఓకే, ఈ 10 months కాలంలో ఇక్కడ టీటీడీలో డెవలప్మెంట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గుడ్ వేరియేషన్. అంటే క్లీన్ ఉన్నది, డెవలప్మెంట్ మంచిగా ఉన్నది, ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అన్ని దర్శనం ఫెసిలిటీస్ కానీ నైస్ ఇట్ ఈస్. ఫీమేల్స్ కి అందరికి బాగున్నాయి, అందరికి బాగున్నాయి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్న ప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే, ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం కానీ, అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. ఓకే, ఓకే, మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారు అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. పెద్దయినా మీ పేరు? నమస్కారం, నా పేరు శ్రీరామూర్తి, యాదగిరిగుట్ట, తెలంగాణ, హైదరాబాద్. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. సదుపాయాలు కానీ, వసతులు కానీ, భోజనశాల కానీ, ప్రసాదం లడ్డు కానీ, సౌకర్యం క్యూ లైన్ కానీ, చాలా ఫాస్ట్గా దర్శనం. మేము 300 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాం. ప్రతి నెల వస్తాం మేము. బాగా బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే, అసలు ఎవరు ఉన్నా పట్టించుకునే నాదులు లేడు, అడిగిన రెస్పాన్స్ లేకుండే. చాలా రెస్పాన్స్ గా ఉన్నారు, మంచి జవాబుతనంతో సమాధానం చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు. ఓకే, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయా? గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమున్నా అన్య మత వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చేది, అది మొత్తం నాటుకపోయింది. హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి. ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే, కానీ ఈ రోజు అలా లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది. భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. లడ్డూలో మార్పులు ఎలా ఉంది? చాలా బాగుంది. లడ్డు మార్పు బాగుంది. అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది. మనము నిల్వ ఉంచితే కూడా ఇంటికి వెళ్ళిన 10 రోజులు కూడా ఉంటుంది. అంత ముందుకు నిల్వ ఉండకపోయేది. బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెద్దయినా ఎక్కడి నుంచి వచ్చారు? వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్.
ఓకే పెద్దయినా స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. దర్శనం కూడా బాగా అయింది. ఇబ్బంది ఏం లేదు. అంత ముందు బాగా ఒత్తిడిగా ఉండేది, ఇప్పుడు ఒత్తిడిగా ఏం లేదు. చాలా బాగుంది. ఓకే అంటే నీటి సదుపాయాలు కానీ శుభ్రత విషయంలో మహిళలకి టాయిలెట్ల విషయంలో ఎలా ఉంది? బాగుంది. ఇబ్బంది లేదండి. చాలా బాగుంది. మీరు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ పిల్లలకి పాలు రావడం కానీ అన్నప్రసాదాలు కానీ అన్ని బాగున్నాయా? మేము ఉన్నప్పుడు ఎంత జస్ట్ పావు గంటలో పంపించారు బయటికి, మరి అప్పుడు మనకేం ఇవ్వలేదు. ఓకే మరి ఓకే అన్న సదుపాయాలు కానీ లేకపోతే లడ్డు కానీ అంత బాగుందా రుచి? ब्रदर आप कहाँ से आए? नमस्ते, हम महाराष्ट्र से आए, नासिक। ओके फैसिलिटीज कैसा है? फैसिलिटी बहुत अच्छा है। यहाँ पे एक लाइन है, लुंगी वेश, कुर्ता सब अच्छा है। लाडू का भी बहुत अच्छा है। सब सेफ्टी सक्सेसफुली, वेरी गुड। ओके बहुत अच्छा है। इधर आने के बाद प्रसाद भी बहुत अच्छा किया है। सब अच्छा मैनेजमेंट है। और ये हिंदू टेम्पल है। मैं मेरे सभी महाराष्ट्रीय हिंदू वादियों से ये करता हूँ, अपेक्षा करता हूँ कि आप सबने आना चाहिए। यहाँ पे जो टेम्पल है वेंकटेश स्वामी, यहाँ पे दर्शन के लिए जरूर आइए और आपका अनुभव दे, बहुत अच्छा लगेगा आपको। वेंकटरमणा गोविंदा। अन्न प्रसाद कैसा है? अन्न प्रसाद बहुत अच्छा है, बहुत अच्छा है। शुद्ध गाउठी तुप में है। सब सुविधा बहुत अच्छा है। शुद्ध एवं पानी भी अच्छा है। रहने के लिए भी टीटीडी सरकार ने, ट्रस्ट ने रहने के लिए भी बहुत अच्छा किया है। बहुत अच्छा है। लॉकर सुविधा है वहाँ पे रहने के लिए भी। मी माझ्या महाराष्ट्रातल्या तमाम जनतेला विनंती करतो की आपण एकदा तरी अवश्य या तिरुपती स्वामी बालाजी यांच्या दर्शनाला या, तुम्हाला खूप छान वाटेल। जी आप कहाँ से आया? नांदेड़ डिस्ट्रिक्ट महाराष्ट्र। ओके आपका नाम? नेमानीवार। ओके फैसिलिटीज कैसा है जी? यहाँ का फैसिलिटीज व्यवस्था सब बहुत बढ़िया है, अच्छा है। दूर दूर से लोग आते हैं और प्रसाद भी अच्छा है, सब कुछ है। दर्शन भी करीबन 300 के टिकट से गए थे हम, 3 घंटे लगे। तो बाकी सिटिंग अरेंजमेंट वो और हर जगह एसी फैन सब ठीक ठाक है। यानी फैसिलिटी तो अच्छा है। यानी इतना रश रह के भी इस तरह का से इंतजाम करना बोल तो बहुत बढ़िया है। ये तो देखो थोड़ा बहुत कम ज़्यादा कहीं भी रह सकता है, यहाँ पर भी रहेगा, लेकिन यानी मोस्ट प्रोबेबली बहुत अच्छा है। यानी ऐसा जो इतना दूर से इतना लोग आते, सब अच्छे तरह से खुश है, लोग खुश होकर चले जाते। ऊपर वाले की दया है, अब वो तो फिर सब होने वाला ही है, समझो ऐसा चलता है। अन्न प्रसाद कैसा है? लड्डू टेस्ट कैसा है जी? लड्डू का टेस्ट भी अच्छा है। प्रसाद अब तो उसमें 2 नमूने के है। एक बड़ा जो है सो लार्ज लाडू 200 रुपए का है, छोटा जो है सो 50 का है। दोनों भी देखे हमने, दोनों भी ठीक है, जो अच्छा है टेस्ट है ना वो सब। पहले टेस्ट कैसा है आज? इससे समझो मैं 5 साल पहले आता था, बोल तो हर साल को आता हूँ। 5 साल के पहले का टेस्ट अलग था, अभी का टेस्ट जरा अलग है। वो तो जब थोड़ा घी कम ज्यादा हो सकता है तो वो तो है थोड़ा बहुत इतना। बाकी सब ठीक है, ईश्वर की कृपा है, सब हो जाए सब।